చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పోలిట్ బ్యూరో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ పక్ష నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. దీంతోపాటు నామినేటెడ్ పదవులపైన ఏ విధంగా, ఎందుకంటే అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి నామినేటెడ్ పదవి ద్వారా వారికి సముచిత స్థానం కల్పించి వారికి గౌరవం ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మరి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇలాగా వీటితో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో మాకు ప్రతి ఏడాది అక్టోబర్, నవంబర్లో, సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో ఈ సభ్యత్వ కమిటీలు వేసుకొని అక్టోబర్, నవంబర్లో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందండి. దాని మీద కూడా చర్చించడం జరిగింది. అయితే ఈసారి కూడా మెంబర్షిప్ కేవలం 100 రూపాయలు పెట్టే, గతంలో ఇన్సూరెన్స్ 2000 పెట్టుకున్నాం. ఈసారి దాన్ని కొంచెం మెంబర్షిప్ మీద కూడా మాట్లాడుతుంటే పరిస్థితి, దాని మీద కూడా డిస్కస్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ముఖ్య అంశాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మా కాళశ్రీని గారు మాట్లాడుతూ కూర్చున్నాం. అందరికీ నమస్కారాలు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను భరించిన తెలుగు ప్రజలు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఈ రాష్ట్ర అభివృద్ధికి అత్యవసరమని గ్రహించి భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమికి అఖండమైన విజయాన్ని, అపూర్వమైన విజయాన్ని అందించిన నేపథ్యంలో జరిగిన తొలి పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ విజయానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, గొప్ప నమ్మకంతో, ఎన్నో ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజకమైన పరిపాలనను సాగిస్తూనే పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆలోచనలకు విలువ ఇస్తూ, ప్రభుత్వంలో తగిన ప్రజా ఉపయోగమైన నిర్ణయాలు తీసుకునేదానికి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించాలని పాలిట్ బ్యూరోలో మేము చర్చించాం. ఎందుకంటే ఈ అఖండమైన విజయానికి ప్రజలు ప్రధాన కారకులైతే 5 సంవత్సరాలు దుర్మార్గ పరిపాలనలో అనేక అక్రమ కేసులలో ఇరుక్కొని, ఆస్తులు పోగొట్టుకొని, ప్రాణాలను బలి ఇచ్చి అనేక త్యాగాలు చేసిన కార్యకర్తలు, నాయకుల సేవలను పార్టీ ఎప్పుడూ మర్చిపోదు. అదే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటైన ఈ 2 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చాలా ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే విధంగా ఉన్నాయని పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది. తొలి 5 సంతకాల్లోనే సంక్షేమ